ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు మోషే ఇజ్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఇరువురు ఎంతగానో వారు అనుభవించి ఉన్నారు గనుక మోషే ఇజ్రాయేలీలకు ఎంతగానో ధైర్యం చెప్పుకుంటూ వచ్చాడు. మోషే ఎన్ని అవమానాలు అనుభవించినప్పటికీ, నిందలు పడినప్పటికీ ఎక్కడికి వెనకడుగు వేయకుండా యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడే యుద్ధము చేస్తాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కనుక విజయము మనదే అని ఇజ్రాయేలుకి ఎంతగానో ధైర్యం చెప్పాడు. అలాగే బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మన ఎవరికి దేవుడితో సమానంగా పోటీ పడగలనట్టు సమర్థుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కాకపోతే మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఫరో లాంటి సమస్యలు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కష్టాలు, వేదనలు, ఆవేదనలు, కన్నీరు, ఇలా ఎన్నో అటువంటి సమస్యలు నీ జీవితంలో కూడా ఈ దినమున ఉన్నాయేమో. దేవుడు నీతో చెప్తున్న మాట, యుద్ధము యెహోవాదే. నీ పక్షమున దేవుడు యుద్ధము చేసి నీకు విజయాన్ని కలుగ చేస్తారు. ఆ దినమున మోషే కేవలం ప్రార్థన మాత్రమే చేశాడు. ప్రార్థన ద్వారా ఎన్నో ఆటంకాలు, బండలాంటి సమస్యలను ఛేదించగలిగి విజయం సాధించాడు. అదే విధముగా ఈ దినమున నీవు కూడా కేవలం ప్రార్థన మాత్రమే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ప్రార్థన మాత్రమే నీ స్థితిగతులను మార్చబోతుంది. నీవు ప్రార్థన చేయి, మోకరించు, కన్నీరు కార్చి అడుగు. కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన ఎటువంటి బండ లాంటి సమస్యనైనా తీసివేస్తుంది. కనుక నీవు అలా మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధం చేసి నీకు విజయం కలుగ చేసి ఆశీర్వదించునుగాక. యుద్ధము యెహోవాదే. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రము దేవా. యొక్క ఉదయకాల దినమున మీ యొక్క అరుణోదయ దర్శనమును ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించినందుకై మీకు స్తోత్రము దేసయ్యా. సహాయం చేయమని వేడుకున్నాం. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా దేవా ఫలింప చేసి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. తండ్రి, ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుబిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో దేవా. సహాయం చేయండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాన్ని తెరవండి యేసు నామములో. అవమానాలను తీసివేయండి తండ్రి. నా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి కలుగ చేసి సంతాన ప్రాప్తిని, గర్భఫలాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము నాయన. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది తండ్రి ఇటువంటి కష్టాలు, ఫరో ఉన్నటువంటి బండ లాంటి సమస్యలు తండ్రి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీరు, ఆవేదనలు పడుతూ ఉన్నారు. అటువంటి నాయన పెద్ద బండ లాంటి సమస్యల నుంచి ఈ దినమున వారికి విడుదల కలుగునుగాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాలను దయచేయండి దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము యేసయ్యా. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకునండి రాజా. ఎంతమంది ఈ దినమున చిన్న బిడ్డలు నాయన, తన చిన్న బిడ్డలు తండ్రి నాయన, యవనస్తులు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. క్షేమాభివృద్ధిని కలుగ చేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నాయన. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి దేవా. కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయమని, ఐక్యత దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎన్నో కుటుంబాలు కోర్టు కేసులతోనూ తండ్రి నాయన, మరి వారి కుటుంబాలలో ప్రేమను, ఆప్యాయతను పోగొట్టుకుంటూ ఉంటుండగా తండ్రి వారిలో మీరుండి ఎవరైతే న్యాయంగా
సిద్ధంగా ఉన్నారు వారి పక్షాన మీరు యుద్ధం జరిగించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.